ఈ టైంలో ఏంటి సర్ప్రైజ్లు? ఇప్పుడు చూడండి. ఏంటి బంగారి, ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలుసు జాన్సమ్మ, నాకు ఆల్రెడీ చెప్పారు. దేని గురించి? ఇలాంటి స్క్రీన్లో మీరు చిన్న వయసులో సినిమా చూసిన జ్ఞాపకాలన్నీ చెప్పుకున్నారు. అందులోనూ నాగేశ్వర్ గారి సినిమాలంటే మీకు ప్రాణం అన్నారు. అందుకే ఇవాళ మీకు నచ్చిన గుండమ్మ కథ సినిమా చూడబోతున్నాం. ఎందుకు బంగారి ఇదంతా? ఇది రీక్రియేట్ అమ్మా. మన జ్ఞాపకాలని రీక్రియేట్ చేసుకుంటూ ఉంటే మన ఆయుష్ పెరుగుతూనే ఉంటుందంట. మీరింకో 100 ఏళ్లు మాతో ఉండాలని మేమంతా ఆశపట్టం తప్ప. శేషు, బెడ్ తీసుకునిరా. అల్లుడు మొదలు పెట్టు. అలాగే మామ. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు కొంచెం కూడా బాధ్యత లేదా? అయినా ఎవరిది ఐడియా? రవి, ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నావు? మరేంటి జాను, నేను ఈ ఇంట్లో ఒక్కడే కదా. నన్ను వదిలేసి మీరు మాత్రమే మేడమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఎలా? నాకేం మర్యాద ఉన్నట్టు? రవి, ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమారా, పాత సినిమా. నువ్వు పుట్టడానికన్నా ముందు వచ్చిన సినిమా. అది నీకు నచ్చుతుందో లేదో అని. అది కాకుండా నువ్వు లండన్లో చదువుకున్నావు బావా. నువ్వు ఇంగ్లీష్ సినిమా, కొరియన్ సినిమా, జపనీస్ సినిమా అని చూస్తుంటారు. ఇది ఈ ఊరి సినిమా, అందులోనూ పాత సినిమా బావా. ఇదంతా మీకు సెట్ అవుతుందా? నేను పుట్టాను, ఈ లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. ఎన్ని పాత పాటలు విన్నాను, అన్ని సెట్ అవుతారా? మనం అనుభవించినవి అనుభవించినప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఇలా నేను ఎక్స్పీరియన్స్ చేసిందే లేదురా. అవును, ఏం సినిమా పెడుతున్నారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్. ఓ వాళ్ళ, మన బీచ్ దగ్గర స్టాట్యూస్ పెట్టారే వాళ్లే కదా? రేయ్, వాళ్లే లేరా, ఇండస్ట్రీకి 2 కళ్ళురా వాళ్ళు. ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా? వాళ్ళకి ఈక్వల్గా నటించే యాక్టర్ ఇంకా పుట్టనే లేదు. నీకు స్టాచ్యూసే గుర్తున్నాయా? మరి ఏం చేయమంటావు నాన్న, నేను పుట్టినప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళ సినిమాలు చూడగలిగే ఆపర్చునిటీస్ నాకు కుదరలేదు కదా నాన్న. ఇప్పుడు ఈ సినిమా నుంచి నేను తెలుసుకుంటానులే. మరి నేను తెలుసుకోవాలంటే మీ ఆటలో నన్ను కూడా చేర్చుకోవాలి కదా. అప్పుడే కదా నేను కూడా జాలీగా చూసి నేర్చుకోగలను. పర్వాలేదే, మీలోనూ ఒక ఓల్డ్ స్కూల్ ఫెల్లో ఉన్నాడన్నమాట. ఇన్ని రోజులు నాకు తెలియకుండా పోయిందే. తెలుసుంటే డైలీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలే వేసి చూపించేదాన్ని. సరే సరే, తొందరగా సినిమా చూద్దామా? శేషు, స్టార్ట్ చెయ్యి.